ఎంత స్ట్రెంగ్త్ అండి? 720 సార్. 728 సార్ ఇవాళ. 728. మీల్స్ టేకను? మీల్స్ టేకన్ సార్ 615 సార్. 645కా? అవును సార్. 45 గాను 617 మంది. 90% డబ్బు ప్రతిరోజు ఉంటుంది సార్. ఈ పిల్లలు ఎందుకని ఆ గ్యాప్ పిల్లలు? సార్ పేరెంట్స్ కొంతమంది హెల్త్ ప్రాబ్లం అని చెప్పి పర్మిషన్ అడిగి 28 మంది అదే సార్ క్యారెట్ తీసుకుని పెద్ద అయినా కానీ రైస్ మారిన తర్వాత చాలా మంది ఎక్కువ మారారు సార్. మారారా? మారారు సార్. మీరు కూడా మోటివేట్ చేయాలి పిల్లలు. అది పప్పేనా? ఇది పప్పేనా? అదేలేండి. ఇప్పుడు 6 3 18 కేజీలు వేస్తారా కందిపప్పు? ఈ వేసేటప్పుడు ఎవరైనా చూసారా? ఏ సబ్జెక్టు? ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వేసేటప్పుడు నీళ్ళలో వేసేటప్పుడు మీ ఆధ్వర్యంలో మీ కళ్ళ ముందు వేయాలా? ఓకే సార్, మా కళ్ళ ముందు వేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా మీ కళ్ళ ముందు వేస్తేనే మనకు 18 కేజీలు పడుతుంది. ఎందుకంటే ఇంతమందికి కాబట్టి మనం జాగ్రత్త చేసుకోకపోతే తక్కువ అవుతుంది. తక్కువ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆయిల్ ఎంత వాడారమ్మా? ఎలిమెంటరీ 1st to 10th ఇక్కడ? 1 to 10th సార్. 1 to 10th. ఇంటర్మీడియట్ కూడా ఉందా మీకు ఇక్కడ దగ్గర? అప్పుడు ఆయిల్ ఎంత వాడాలా మీరు? ఎన్ని గ్రాములు? ఒక స్టూడెంట్కి ఎన్ని గ్రాములు ఆయిల్ వేయాలి? 15 గ్రాములు. 7.5 గ్రాములు వాడాలి. 7.5. నువ్వు 15 20 అంటే కొంప పోతుంది. 7 ఆర్లు 42, దాదాపు 4 కిలోలు వాడాలి ఆయిల్. అప్పుడు మీరు ఆయిల్ రేపు ఎప్పుడు దేనికి బిర్యానీకో దానికి ఎక్స్ట్రా వాడుకోవాలి. ఎగ్ ఫ్రై అప్పుడు ఎగ్ ఫ్రై కూడా దానికి కొంచెం వాడాలి. మీకు బిల్లులు అన్నీ పడుతున్నాయా? అవి కొద్దిగా లేట్ అవుతుంది. అది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. 8th లోపల వరకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 1000 ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 2000 ఇస్తుంది. అవి వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు, వీళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు, పడతా ఉంటాయి. ఏవి పడ్డాయి ఏంది అనేది మీకు తెలియదు. అది అట్లుంటుంది. కొంచెం పడతాయి, డబ్బులు పడకుండా పోయే పరిస్థితి. కన్ఫ్యూజ్ అంటే ఇంకా మనకు మీకు ఆ లెక్కచారాలు తెలియదు కదా. ఎంతమంది ఉన్నారు మీరు? గంజి ఉంచుతా ఉన్నారా? ఎందుకని ఉంచడం లేదు గంజి? అన్నీ తెలిసిపోయినాయి మీకు. వెరీ గుడ్. గుడ్లు ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటా వస్తాయి. అక్కడి నుంచి వీళ్ళకు ఏ రోజు ఆ రోజు ఇస్తారు. డ్యామేజ్ రాసుకుంటా ఉన్నారా? ఈ రికార్డు రాసే వాళ్ళు సపరేట్గా ఉన్నారండి? అదే కొంచెము ఆ పోపు అంటాం చూడు, తిరగమాత మీరేమంటారు? తాలింపు. ఆ తాలింపు అనేది కొంచెం బాగా పెట్టకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. అందుకు ఆయిల్ బాగా వాడాలా. దాంట్లో ఆనియన్స్, ఎండుమిర్చీలు, పోపు గింజలు ఇవన్నీ బాగా గట్టిగా వాడాలా అని చెప్తాం. కొద్దిగా పచ్చివాసన వస్తుంది అనమాట. బాగుంది. అది మనం వాడితేనే అది ఆ పచ్చి అనేది పోతుంది. మామూలుగా అయితే తాలింపు పెడతాం కదా, దాంట్లో పప్పు పోయాలా, పప్పు పోసి ఉడకబెట్టాలా. ఇంత క్వాంటిటీ కుదరదు కాబట్టి మనము వేరే బాణీలో చేసి అన్నిట్లో వేస్తాం. మామూలుగా తక్కువ క్వాంటిటీ అయితే కానీ అట్లా చేస్తే అసలు స్మెల్లే ఉండదు. అట్లా బాగా చేయండి అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషంగా వాళ్ళని ఇటు రానియండి. వాళ్ళని ఎండిఎం డిఓ సార్. ఓకే 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 అమ్మా, ఆల్ ది బెస్ట్. నువ్వు 45 రైస్ కలుపుతా ఉన్నావని అన్నారు, నాకు అది సంతోషం. నిజంగా టౌన్లలో భోజనాలు పూర్తిగా తింటా ఉన్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దాదాపు 645 మంది అటెండ్ అయితే 614 మంది భోంచేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ. ఇప్పుడు మీకు ఈ జూన్ నుంచి మంచిగా సన్న బియ్యం కూడా పెడతా ఉన్నారు, అవునా? మీకు ఇక్కడ భోంచేయడానికి అందరికి ఇష్టమేనా? చాలా బాగా చేశారు పప్పు ఈరోజు. ఎగ్ ఫ్రై. మీరు వారానికి ఎన్ని ఎగ్స్ వస్తూ ఉన్నాయి మీకు?
మనం తిండే గుర్తు లేకుంటే సాటర్డే రాదమ్మా. సాటర్డే మనకు వచ్చేది స్వీట్ పొంగల్ కాబట్టి 5. డైలీ చిక్కీ ఇస్తున్నారా? డైలీ రాగి మాల్ట్ ఇస్తున్నారా? నో అనే వాళ్ళు చేతులు ఎత్తండి. నో అనే వాళ్ళు చేతులు ఎత్తండి. అడిగే ప్రశ్నను అర్థం చేసుకోవాలి. రేపు వచ్చే ఒక క్వశ్చన్ వస్తే వేరే ఆన్సర్ రాస్తే ఏమవుతుంది? పోతారు పొరకలేసుకొని. అర్థమైందా? కాబట్టి ఎవరైనా సరే లైఫ్లో గుర్తుపెట్టుకోండి, అవతల నుంచి ఎటువంటి ప్రశ్న వస్తుంది దాన్ని అర్థం చేసుకొని సమాధానం చెప్పాలా. మనకు చిక్కీ ఇచ్చేది డే బై డే, రాగి మాల్ట్ ఇచ్చేది డే బై డే. మీరు డైలీ ఇస్తున్నారంటే ఎస్ సార్ అన్నిటికీ ఎస్ అంటే నో అయిపోతారు జీవితంలో. అర్థమవుతుందా? మంచిగా మీకు రైస్లో పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం ఉంది, వంట వాళ్ళు కూడా పోర్టిఫైడ్ బియ్యం కలుపుతాం సార్ అని చెప్తా ఉన్నారు. అంత నాలెడ్జి అంత వచ్చింది. ఒకప్పుడు ఒక 3 ఏళ్ల క్రితము నేను కొత్తల్లో ఎక్కడికి పోయినా కానీ ప్లాస్టిక్ బియ్యము, రబ్బర్ బియ్యం అనేవాళ్ళు. ఆ నుంచి మేము వీడియోలు పెట్టి ఎంతో మందికి చెప్పి అన్నీ ఒక అవగాహన తెస్తే ఈ రోజుకు వంట వాళ్ళతో సహా పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నారు అంటున్నారు. మీరు కూడా తెలుసుకోవాలి, పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతాం. 25 కేజీల బ్యాగ్లో 250 గ్రాములు కలుపుతారు. అర్థమవుతుందా? అవి మంచిగా మీకు ఆ పోర్టిఫైడ్ కెనల్స్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఉంటుంది. వాటి వల్ల మీకు మంచిగా బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అవి ఆ విటమిన్స్లో ఉండే పవర్. కాబట్టి ఎవ్రీ డే మీరు ఇక్కడే తినండి, చాలా మంచిది. ఎక్కడ కూడా ఎవరు కూడా బయట నుంచి క్యారెల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత మంచిగా ఒకటే ఫార్మల్గా యూనిఫామ్ వేసుకొని ఉన్నారు, అవునా? మనకి ఇక్కడ అందరూ సమానము, అందరూ సమానత్వంగా ఉండాలా అనే దానికి చిహ్నమే యూనిఫామ్. అట్లా అందరూ కలిసి తింటేనే ఇక్కడ తారతమ్యాలు ఉండవు. ఒకరు క్యారియర్లు తెచ్చారనుకోండి, ఒకరు ఆలు కర్రీ తెచ్చుకుంటే, ఒకరు ఇంకొకటి చట్నీ తెచ్చుకుంటే, ఇంకొకరు పెరుగన్నం ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా కాకుండా ఇక్కడే అయితే కన్నా మంచిగా అందరూ కలిసిమెలిసి మీ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా ఒకటే భోజనం చేస్తే అదొక తృప్తి, అదొక ఆనందం, అదొక మంచిది కదా. కాబట్టి ఎవరు కూడా క్యారియర్లు తెచ్చుకోవద్దండి. ఇక్కడ మంచి రైస్ ఇస్తూ ఉన్నాం, మంచి బాయిల్డ్ ఎగ్ ఇస్తూ ఉన్నారు, రోజు మార్చి రోజు మీకు రాగి మాల్ట్ ఇస్తూ ఉన్నారు, బాయిల్డ్ ఎగ్ ఇస్తూ ఉన్నారు, సాటర్డే రోజు మంచిగా స్వీట్ ఇస్తూ ఉన్నారు. బాగా మంచిగా తినాలి, మంచిగా చదువుకోవాలి. ఎన్ని వచ్చాయి లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఈ స్కూల్లో? 558. అవునా? ఈసారి క్రాస్ చేస్తారా? అందరు కాదులే, ఒకరు ఇద్దరు చేస్తారు, అందరు చేయలేరు. 580 టార్గెట్. అవునా? మంచి చదువుకోవాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి మీ అందరికీ. మంచి భవిష్యత్తులో మంచి జాబ్స్ కొట్టాలి. ప్రైవేట్ సెక్టర్ బ్రహ్మాండంగా ఉంది, మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. Correcting this defect by using a biconvex lens. By using this biconvex lens, we can correct this defect. The image will form in front of at the retina by correcting this method. This is called myopia. A person. Both are not same. Okay. Yeah. Metropia. This is myopia. A person with myopia can see near objects clearly, but cannot see long distance objects clearly because the long distance image formed front of the retina, not at the retina itself. Yeah. So, a concave lens of suitable power can bring the retina image onto the retina. Then the person can see long distance objects clearly. So to correct this defect, we use a biconcave lens with suitable power. Thank you. Very good. Nice your explanation. Okay, all the best, Amma. Thank you, sir.